ఏంటా బరి తెగించిన మీ రాజకీయాలు హత్య రాజకీయాలు అయితే బరువును మోసే మా రిక్షా చక్రం విష్ణు చక్రం అవుతుందని చెప్పడానికే ఇది. ఇదిగో సీఎం తంబి, నా మావనే నీ క్యాండిడేట్ నా మీద చేసిన అటాక్ కి సాక్షులు వీళ్ళు చేసిన అటాక్ కి సరైన యాక్షన్ తీసుకోలేదు అనుకోండి, మీ పార్టీకే కాదు మొత్తం మీ ప్రభుత్వానికి హార్ట్ అటాక్ వద్ది. సపోజ్ కాసుకొని వాస్కోడి గామా వస్తా. కాళ్ళు చేతులు కడుక్కుని రండి. నేను నా కొంపకే వచ్చానా, కొంప తీసి పక్కల కొంపకెళ్ళా? ఊరుకోండి, తీసుకోండి. అరే కబరెట్టాను, ఆ నర్సం వస్తుంది. ఈ మందు కలిపిన పాలు దాని చేత తాగిస్తే తెచ్చిపోయి మదపిచ్చెక్కి ఆ రాజా మీద పడుతుంది. అప్పుడు వాళ్ళ రాసక్రీడలు అందరికీ చూపించి అతని వెధవని చేసి ఈ ఇంట్లోంచి పెడతాను. అమ్మ నా జాకీ. రాణి, రాణి, వస్తున్నా. ఏంటి కబురెట్టావంట? చూడు, ఆడదానికి ఆడదే సాయం. మనిద్దరి మనసుల్లో ఏమీ లేదని ఈ పాలు పంచుకుని తాగుదాం. అప్పుడే నా మనసు నెమ్మదిగా ఉంటుంది. తీసుకో. గుక్కెడు పాలు తాగడానికి ఇంత బతిమాలాలా? ఇటు నేను తాగుతాను. ఆగాగు, బ్రహ్మంగారు ఎప్పుడో చెప్పారు ఆడది కలిస్తే ఆకాశానికి బొక్కడుద్దని. ఇప్పుడు ఏ మూల బొక్కడుద్దో? ఊరుకో అబ్బాయా, మేమన్నీ మర్చిపోయి అభిమానంగా మాట్లాడుకుంటుంటే నీ ఎటకారం ఏంటి? నువ్వు తెంగర బుచ్చివి, కుర్రు అంటే కుర్రు అంటావు. ఊరుకో, ఉత్తుత్త పాలేం బాగుంటాయి. రాణి, మీ బాబిచ్చిన ఓవల్టీన్ చెరో గుప్పుడు ఇందులో వేసి కలుపుని తాగిరనుకో, దాంతో మీ బంధం మరీ కమ్మగా ఉంటది. నువ్వు వెళ్ళాదట్రా. అలాగే అండి. ఇదే అట్టుకుంటా. ఇదేంటి? ఇది వాస్కోడి గామా. వాస్కో? మూసుకో. సారీ అండి, ఓవల్టీన్ అయిపోయింది. పోనీలే, లేని దానికోసం లొట్లేసే కంటే ఉన్నది గుటకేస్తే మేలు. ఇది నువ్వు తీసుకో, ఇది నువ్వు తీసుకో. తీసుకో. మంచి పిల్ల. అది సరే కనపాయా, ఇందాక నువ్వు ఇంత గ్లాసు ఇలాంటప్పుడు జారిపోతామంట. నా జాకీ రా. ఇదిగో సూరమత, యాదగిరి మామ, కొంచెం తలుపు తీరా. రాజా రా. భయమా? భయం లేదు, రా. రా రాజా. రాజా, రాజా, రాజా.
జపం అర్ధరాత్రి రోయమ్మ ఆ ముద్దు తీర్చవే బొమ్మ సొగసహో యమ జోరు జోరుగుంది ఒడి బాధవో పనుంది నీ కళ్ళు వారుతుంది నా రొళ్ళే రెచ్చిపోరా చూపు గుచ్చుకుంటే నా తీరే జారిపోదా కలబడితే కసి కసి కారమాగిపోదా కోయమ్మ సరిహద్దు దాటని బొమ్మ मेरी गजानतरमा रावली कमली सागिंचे रासके वत्संग नीरवाली इस्ताले मुद्दुवाली अर्धरात्रि रोयम्म आ मुद्दु तीर्चवे बొమ్మ కొంగు జపం మంది కన్నితనం ఊరుకో అబ్బాయా జరిగిన దాన్ని తలుచుకొని ఊరికే కుళ్ళిపోతే ఏమి లాభం రిక్షా అన్నాక పంచర్ కాకుండా ఉంటదా చేప అన్నాక పులుసు కాకుండా ఉంటదా ఇది అందరికి ఎప్పుడో ఒకప్పుడు అయ్యేదే కాకపోతే నీకు ఏకాదశి రోజు అయింది అదే పుణ్యం ఏం పుణ్యమో పాపం నేను ఈ బాడీని కొంచెం కూడా జంకనే కూడా చూసుకున్నాను అలాంటిది ఏమాత్రం మన సైడ్ నుంచి ప్రిపరేషన్ లేకుండా ఊరుకో అబ్బాయా పెద్దోళ్ళ పనులన్నీ ప్రిపరేషన్ లేకుండానే జరుగుతాయి ఇప్పుడు సరేగానే నామినేషన్ క్యాన్సిల్ ఎందుకు ఇప్పటికే మీ మీద 190 మర్డర్ కేసులు ఉన్నాయని తాజాగా మీ అల్లుడు గారి మీద కూడా మీరు హత్యా ప్రయత్నం చేయించారని ఎలాగో ఎలక్షన్ ఆఫీసర్లకి తెలిసిపోయింది నేను చెప్పలా ఈ హత్యల ఫ్లాష్ బ్యాక్ పుణ్యమాని ఎన్నికల నుంచి మిమ్మల్ని క్షవరం చేశారు బాగా చెప్పావు సెకండ్ ఇవ్వు సార్ ఇచ్చారా మంచి శుభవార్త ఎంత ఫ్రీగా ఉంది ఫ్రీ ఐఎమ్ ఫ్రీ బర్డ్ ఎంత హాయిగా ఉందో ఎంత నరకం
ఇన్నాళ్ళు ఓట్లు పడతాయో లేదో, గెలుస్తానో లేదో అని ప్రతి వాడికి భయపడ్డాను. కాదు, ప్రతి వెధవకి భయపడ్డాను. అందుకే నా కూతుర్ని వాడింటికి కుక్కని చేశాను. నా క్యారెక్టర్ నాలోనే కట్టేసుకున్నాను. ఇప్పుడు నేను ఒక ఫ్రీ బర్డ్. ఐ డోంట్ కేర్ ఫర్ ఎనీబాడీ. ఇక్కడ చూపిస్తాను ఈ జేకే రావు అంటే ఏమిటో. ఏమండి కొంచెం తలుపు తీరా. ఆగాగు. మా అమ్మ రిలీజ్ అవుతుందండి. ఏం కుదరదు. అయ్యో, ఓ పెద్దనా బాగున్నావా? బాగున్నాను. మా అమ్మని తీసుకెళ్దామని వచ్చాను, కొంచెం పంపించవా? అదేంటి మీ అమ్మగారిని ఉదయం రిలీజ్ చేశారుగా? ఉదయమా? అవును, మీ ఆవిడ రాణి గారంట, దగ్గరుండి తీసుకెళ్లారు. రాణి, ఏ మా అమ్మని ఇక్కడికి నువ్వు తీసుకొచ్చావు? మీ అమ్మని నేను తీసుకొచ్చానా? లేదే. లేదా? లేదు. మీ అమ్మ పేరు వింటేనే నాకు అసహ్యం. అలాంటిది ఆవిడకి ఎదురెళ్ళి అత్తగారు మా ఇంటికి రండి అని బ్రతిమాలి తీసుకురావడానికి ఆవిడే పెద్ద పతివ్రత. ఏయ్, జాగ్రత్తగా మాట్లాడు. ఇది నేను మాట్లాడుతున్నది కాదు, ఈ లోకం అంటున్నది. ఏ నీ తల్లి వ్యభిచారి కాదా? నీ తండ్రిని చంపలేదా? హంతకురాలు కాదా? ఒక్కసారి కాదు, 1000 సార్లు అంటాను, నీ తల్లి హంతకురాలు, వ్యభిచారి. పొద్దు పొడుస్తున్న సూర్యుడు వెలుగు చూడలేని గబ్బిలాలు, గుడ్ల గోబలు నా కుటుంబం మీద అలిన కట్టు కథే అది.